సంగం మండల కేంద్రంలోని పాత చెక్పోస్టు సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విగ్రహం ముందు కేక్ కట్ చేసి వైఎస్ఆర్ నినాదాలతో మారుమోగించారు. వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఎన్నో మంచి పథకాలు తెచ్చి ప్రజల్లో చెరగని ముద్ర వేశారని, రైతులకు ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం లాంటి ఎన్నో మంచి పథకాలను ప్రజలకు అందించాడని, రాబోయే 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు చదువు వైద్య రంగంలో వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 1973లో రాజారెడ్డి గారి పేరు మీదుగా పులివెందల్లో 70 పడకల ఆసుపత్రి నిర్మించి ఒక చారిటబుల్ ట్రస్ట్ గా పేద ప్రజలకు రూపాయి వైద్యంతో ప్రజా ఆదరణతో పొందుతూ వాళ్ళు మెలగడం జరిగింది. 1978లో ఎన్నికలలో రెడ్డి కాంగ్రెస్, ఇందిరమ్మ కాంగ్రెస్ ద్వారా ఎన్నికలు జరిగే సందర్భంలో రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎన్నికైనటువంటి వాళ్ళలో రాజశేఖర రెడ్డి ఎన్నికవడం జరిగింది. ఆ సందర్భంలో వీరి నాయకత్వ లక్షణాలు, వీళ్ళు చురుకుగా ఉండడం, ప్రజా ఆదరణ పొందడం, ప్రజయే సేవగా వీళ్ళు ఉండడం చూసి రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే 34 సంవత్సరాల వయసులోనే పిసిసి అధ్యక్షునికి పదవిగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి తిరుగులేని నాయకుడిగా ప్రజా ఆదరణ పొందుతూ ప్రజల ధ్యేయమే లక్ష్యంగా భావించుకుంటూ వీరు ముందుకు సాగుతూ 4 సార్లు కడప రాజ్యసభగా, 6 సార్లు పులివెందల శాసనసభ్యులుగా వీళ్ళు గెలుపొందడం జరిగింది. తరువాత ప్రజలు రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు, ఇబ్బందులను చూసుకుంటూ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వీరు ప్రతిపక్ష నేతగా 1999లో వీరు ఉంటూ ప్రజల సమస్య మీద పోరాటం చేస్తూ 2003లో 1460 కిలోమీటర్ల పైబడి దాకా మండుటెండలో పాదయాత్ర చేస్తూ ప్రజల వద్దకు చేరువై ప్రజలే అభివృద్ధి ధ్యేయంగా భావిస్తూ రైతు కష్టాలు, పడేటటువంటి అనారోగ్య సమస్యలు, విద్యారంగంలో ఉండేటువంటి వెనకబడితనాన్ని మొత్తాన్ని గ్రహిస్తూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వారు పాదయాత్ర చేసి 2004లో ఎన్నికలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తదుపరి మొట్టమొదటగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా మలుచుకొని వారు రైతుల పట్ల ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. అదే బాటలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అవే పథకాలు అందించి ఈరోజు కూడా ప్రజా ఆదరణ పొందుతూ వారు మరి 2029లో మరలా ముఖ్యమంత్రి అయ్యేదాని కొరకు మనం అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ